ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగుతున్న పురంధేశ్వరి గారికి స్థాన చలనం తప్పదా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో చూసుకుంటే కేంద్రంలోని మంత్రివర్గంలోకి పురంధేశ్వరికి అవకాశం కల్పించబోతున్నారు అని ఒక సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతం మోడీ మంత్రివర్గంలో కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి గత కొన్నేళ్లుగా చర్చ జరుగుతుందట. ఆ సామాజిక వర్గాన్ని ఆకర్షించాలి అనేది కూడా కమలనాథుల ప్రయత్నంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పురంధేశ్వరిని ఢిల్లీలో ఒక రకంగా పురంధేశ్వరికి ఢిల్లీలో పదవి ఖాయం అనేది కూడా రాష్ట్ర వర్గాల్లో జోరుగా చర్చ అయితే సాగుతోంది. పార్టీ వర్గాల్లో ప్రస్తుతం ఆమె చూస్తున్న ఏపీ బీజేపీ చీఫ్ పదవి అయితే ఖాళీ కాబోతోంది. వాస్తవానికి 2 ఏళ్ళు పైగానే పురంధేశ్వరి ఈ పదవిలో ఉన్నారు. నిబంధనల మేరకు ఇప్పుడు ఆ పదవిని మార్చే దిశగా అడుగులైతే పడుతున్నాయి. ఏపీ చీఫ్ పదవి కోసం సామాజిక వర్గాల వారీగా నాయకులు ఇప్పటికే ఆల్రెడీ కర్చీఫ్లు వేసి పెట్టుంచారు. మరి ఎవరికి వస్తుందో తెలియదు. కాకపోతే రాయలసీమ లేక ఉత్తరాంధ్ర నాయకులకి అవకాశం ఇస్తారా ఏంటి అనేది ఇదే సమయంలో సామాజిక వర్గాల వారీగా కూడా బలమైన కసరత్తు అయితే జరుగుతోంది. ప్రధానంగా రాయలసీమలో బలిజ సామాజిక వర్గం నుంచి కోలా ఆనంద్, రెడ్డి సామాజిక వర్గం నుంచి చదిపిరాళ్ళ ఆదినారాయణ రెడ్డి, జమల్మడుగు ఎమ్మెల్యే వీళ్ళిద్దరూ కూడా బలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఉత్తరాంధ్ర బీసీ నేత మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరు కూడా పరిశీలనలో ఉంది అనేది సమాచారం. ఇవన్నీ కాదని ఆర్థిక పరిపుష్టి ఉన్న విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే కమ్మ సామాజిక వర్గానికి చెందిన సుజనా చౌదరి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్లు కూడా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది అని కూడా నడుస్తుంది. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండడంతో పాటు రాష్ట్ర కేంద్ర జాతీయ స్థాయి బీజేపీలో కూడా అత్యంత ప్రభావశాలి అయిన సోము వీర్రాజు కూడా తన ప్రయత్నాలు ముమ్మరం చేశారట. గతంలో ఈయన ఒకసారి ఏపీ బీజేపీ చీఫ్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. కాకపోతే ఈయనకి మొన్నే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఆయనకి అధ్యక్షుడు పదవి ఇస్తారా లేదా అనేది డౌటు. ఏది ఏమైనా పురంధేశ్వరి గారికి అయితే స్థానచలనం తప్పదు. కేంద్ర మంత్రివర్గంలోకి ఆమెను తీసుకోవడంతో పాటు ఇక్కడ కొత్త వారికి ఎవరికి ఛాన్స్ వస్తుంది అనేది ఇక్కడ వేచి చూడాల్సిన అంశం.